హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. నేను గ్రూప్ 2కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, నా దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయి, నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇందులో 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 150 మార్క్స్ ఉంటాయి. సెకండ్ పేపర్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అది కూడా 150 మార్క్స్. థర్డ్ పేపర్లో కూడా 150 మార్క్స్ ఉంటాయి. ఫోర్త్ పేపర్ కూడా తెలంగాణ మూమెంట్, అది 150 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ గురించి చెప్తాను. అందులో 11 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్న కదా, అవి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత పర్యావరణం అండ్ విపత్తుల గురించి, తర్వాత వరల్డ్ ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, తర్వాత వచ్చేసి లాజికల్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ, డాటా ఇంటరప్షన్, ఇంకా ఇంగ్లీష్ కూడా ఉంటుంది, 10th స్టాండర్డ్లోనే ఉంటుంది. మొత్తం వచ్చేసి 150 మార్క్స్ ఫస్ట్ పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్కి 150 మార్క్స్. నేనైతే ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి ఏ బుక్స్ తీసుకున్నానో, ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానో చూపిస్తాను. సైఎస్ సిరీస్ అండి. ఇది షైన్ ఇండియా బుక్లెట్, షైన్ ఇండియా తీసుకున్నాను. ఇది రీసెంట్లీ మొన్న సండే రోజే తీసుకున్నాను. మంత్లీ మ్యాగజైన్స్ కూడా తీసుకుంటాను. ఎప్పటికప్పుడు వాటన్నిటిని షార్ట్ నోట్స్ రాసుకుంటాను. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ అప్పుడు మనం చదవలేము కదా, టైం ఉండదు, కాబట్టి ఇప్పుడే మనం షార్ట్ నోట్స్ రాసుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా ఇది అండి, మొన్న సండే రోజు తీసుకున్న బుక్లెట్. ఇవన్నీ మంత్లీ మ్యాగజైన్స్ అండి. కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జనవరి 26న లోక్సభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ కూడా 2026-27 సంవత్సరానికి దేశ జీడిపి ఎంత ఉండాలంటే 6.8 నుండి 7.2% ఉండవచ్చునని అంచనా వేసింది. దానికి సంబంధించిన బుక్లెట్ ఇది, విజేత కాంపిటీషన్ బుక్లెట్ అండి. దాంతోపాటుగా నాకు షైన్ ఇండియా బుక్లెట్ కూడా వచ్చింది ఫ్రీగా. ఇది కూడా విజేత కాంపిటీషన్ బుక్లెటే. నేను షైన్ ఇండియా అండ్ విజేత కాంపిటీషన్ బుక్లెట్స్ మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని రాసుకుంటాను. కరెంట్ అఫైర్స్ ఇది 2026 యొక్క ఇయర్ అండి. కరెంట్ అఫైర్స్ ఇది కూడా షార్ట్ నోట్స్ రాసుకున్నాను. ఇవన్నీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి. మన మంత్లీ మ్యాగజైన్స్ ఎప్పటికప్పటికి రాసుకొని పెట్టుకుంటే మనకి ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఫ్రీగా అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. ఇది జాగ్రఫీ అండి, విన్నర్ పబ్లికేషన్ వాళ్ళది. ఇది వరల్డ్ అండ్ ఇండియా, తెలంగాణ మూడిటికి సంబంధించిన ఒకటే బుక్ అండి. ఇది నేనైతే ఇదే ఎఫర్ట్స్గా పెట్టుకున్నాను. ఈ బుక్నే చదువుతాను. ఈ బుక్ అయితే మొత్తం షార్ట్ నోట్స్ రాసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మ్యాప్ పాయింట్లో కూడా ఉంటుంది, మనకు అర్థమయ్యే విధంగా మ్యాప్ పాయింటింగ్ కూడా ఉంటుంది. ఈ బుక్ అయితే తీసుకున్నాను జాగ్రఫీకి. ఇది వచ్చేసి విజయ శిఖరం బుక్. బాలాజీ సార్ క్లాసెస్ అయితే వింటా. బాలాజీ చిరబోయిన అని ఉంటుంది. ఇందులో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ విపత్తుల గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణం గురించి కూడా ఉంటుంది. మొత్తం టోటలీ జనరల్ సైన్స్కి సంబంధించింది ఈ బుక్ అండి. ఇది ఒక బుక్ ప్రిపేర్ అయితే మనకి ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్ అనేది కవర్ అవుతుంది. చాలా మంచిగా ఉంది ఈ బుక్ అయితే. నేను తీసుకొని 4 months అవుతుంది. విజయ శిఖరం బుక్. ఇంగ్లీష్కి అయితే సందీప్ సార్ బుక్ తీసుకున్నాను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు. నాకు అయితే హైకోర్టు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, కోర్టు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా చాలా యూజ్ అయింది. సార్ యాప్ కూడా తీసుకున్నాను. ఇందులో తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ బుక్ ఒకటి ప్రిపేర్ అయితే. ఇందులో టోటల్ గ్రామర్ అండ్ వొకాబులరీ గురించి ఉంటుంది. మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇంగ్లీషు.
ఇక పర్యావరణం సుస్థిర అభివృద్ధికి విన్నర్ బుక్ అయితే తీసుకున్నారు. విన్నర్ పబ్లికేషన్ వాళ్ళది తీసుకున్నాను. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా విన్నర్ పబ్లికేషన్ వాళ్ళదే తీసుకున్నాను. అండ్ ఈజీగా అర్థమైపోతుంది కూడా. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నేను అదే బుక్ని అయితే చదువుతాను. తెలంగాణ స్కీమ్స్కి రఘు దీపక్ సార్ యొక్క జీనియస్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకున్నాను. తెలంగాణ జోగ్రఫీ విన్నర్ బుక్ అండి, ఇది విన్నర్ పబ్లికేషన్ వాళ్ళది. తెలంగాణ జోగ్రఫీకి ఇది కూడా జోగ్రఫీ బుక్కేనండి, విపత్తులకు సంబంధించింది. నా దగ్గర జోగ్రఫీ బుక్లు 4 ఉన్నాయండి. నాకు ఎందులో ఏ టాపిక్ ఈజీగా అర్థమైతే ఆ బుక్ని అయితే ఆ టాపిక్ గురించి నోట్స్ అయితే రాసుకొని ప్రిపేర్ అవుతా. మన అందరికీ ఒకటే బుక్లో అర్థం కావాలని లేదు కదా అన్ని టాపిక్స్. ఇది తెలుగు అకాడమీ బుక్ అండి. నేను ఫస్ట్ చదివిన బుక్ ఇదే, తెలంగాణ జాగ్రఫీ కోసం. ఇది చాలా బాగుంటుంది బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కావాలంటే అకాడమీ బుక్స్ ప్రిపేర్ కావాలి, అప్పుడు మనకి ఈజీగా అర్థమైతే. అయిపోయిందండి ఫస్ట్ పేపర్. ఇప్పుడు సెకండ్ పేపర్. పేపర్ 2లో 150 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, భారతీయ సమాజం అంటే సోషాలజీ, ఈ 3 ఉంటాయి. 3 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం టోటల్లీ 150 మార్క్స్ ఉంటాయి. నేనైతే సోషాలజీకి మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ అయితే తీసుకున్నాను. బాగానే ఉంటాయి చదవడానికి కూడా ఇది. దీంతో పాటుగా విన్నర్ పబ్లికేషన్ వల్ల బుక్ అయితే చదివాను. ఈ సోషల్కి సంబంధించిన బుక్ అండి. ఇప్పుడు పాలిటీ కోసం నేను పాలిటీకి అయితే ప్రభాకర్ సార్ బుక్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నుంచి చదివిన బుక్ ఇదేనండి, ప్రభాకర్ సార్ది. దీంతో పాటుగా ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి కూడా ఒక బుక్ అయితే వచ్చింది. న్యూ అప్డేట్ కోసం అయితే నేను విన్నర్ పబ్లికేషన్ వల్ల పాలిటీ బుక్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటికీ ఇదే బుక్స్ చదువుతున్నాను. ఐకాన్ ఇండియాలో నేను యాప్ తీసుకొని ఈ బుక్ రిఫర్ చేశాను. అండ్ షార్ట్ నోట్స్ ఐకాన్ ఇండియా క్లాసెస్ని షార్ట్ నోట్స్ రాసుకున్నాను. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది, చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ కూడా విన్నర్ బుక్కే తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది. ఇదే ప్రిపేర్ అయినాను నేను కూడా. దీంతో పాటుగా తెలంగాణ హిస్టరీకి నవీన్ రెడ్డి సార్ యొక్క బుక్ తీసుకున్నాను. తెలంగాణ హిస్టరీకి ఆ బుక్ అయితే బాగుంటుంది, అది కంప్లీట్ చేశాను. ఇప్పుడు థర్డ్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు అండ్ సవాళ్ళు. ఇది కూడా విన్నర్ పబ్లికేషన్ వాళ్ళదే తీసుకున్నాను. ఈ బుక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ బుక్తో పాటుగా చోటీ సార్ యొక్క యాప్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను. నేను మ్యాథ్స్ స్టూడెంట్, నాకు ఎకనామిక్స్ అంటే చాలా భయం వేసేది. కాకపోతే యాప్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల మంచి స్కోర్ అనేది వచ్చింది నాకు. ఈ బుక్స్ కూడా చాలా యూజ్ అయినాయి. నేనైతే మొత్తం ఎఫర్ట్స్ అంతా ఎకనామిక్స్ మీదనే పెట్టిన. చాలా భయంగా ఉండేది ఎకనామిక్స్లో స్కోర్ ఎంత వస్తుంది అనుకున్నాను. కాకపోతే నాకు 4th పేపర్ అండ్ థర్డ్ పేపర్లోనే స్కోర్ అనేది ఎక్కువ వచ్చింది. ఈజీ అనుకున్న జనరల్ స్టడీస్లోనే తక్కువ స్కోర్ అనేది వచ్చింది నాకు. ఈ బుక్స్ తీసుకుంటే మంచి స్కోర్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ సెక్షన్, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి
అండ్ ఇందులో తెలంగాణ ఎకనామీ గురించి ఉంటుంది అండ్ డెవలప్మెంట్స్ గురించి ఉంటుంది. మనకి తెలంగాణ ఎకనామీ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సారిదన్నా ఒక యాప్ తీసుకోవాలి. మనం బుక్స్ కొనుక్కొని బుక్స్ ముందట వేసుకొని చదువుకుంటే మనకి ఎకనామిక్స్ అనేది అర్థం కాదు, ప్లస్ గుర్తుకు ఉండదు. అప్డేట్స్ అనేటివి కూడా ఎప్పటికప్పటికి చేంజ్ అవుతాయి కాబట్టి మనం ఏ సారిదన్నా మీకు ఏ సార్ క్లాసెస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటో ఆ సార్ది క్లాసులు అర్థమవుతాయో ఆ సార్ యొక్క యాప్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఎకనామిక్స్ మీద స్కోర్ అనేది చేయగలుగుతారు. ఇది సెక్షన్ 3 అండి. అభివృద్ధి, సమస్యలు అండ్ మార్పులు, డెవలప్మెంట్స్ గురించి ఉంటుంది. ఇందులో కూడా మనకి స్కోర్ అనేది మంచిగానే వస్తుంది. ఈ సెక్షన్లో కూడా కొంచెం కష్టపడితే ఎకనామిక్స్లో మంచి స్కోర్ వస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మనం రాసుకుంటూ ఉండాలి. చేంజ్ అవుతూ ఉంటాయి కదండి ఇయర్. మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఎకనామిక్స్ మీద మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఇవన్నీ విన్నర్ వాళ్ళే అండి. 3 బుక్స్. నా దగ్గర అయితే చాలా బుక్స్ ఉన్నాయి ఎకనామిక్స్కి. తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది ఎకనామీది. ఇది కూడా ఇండియన్ ఎకనామీ అండి. ఇది చిరంజీవి సార్ది ఇండియన్ ఎకనామీ. ఇది ఓల్డ్ వర్షనే. ఇది కూడా 22 వర్షనే. ఇది 6th ఎడిషన్. అప్పుడు విన్నర్ వాళ్ళే 3-in-1 వచ్చేది. ఇప్పుడు 3 బుక్స్ ఇస్తున్నారు మొత్తం. ఇది తెలుగు అకాడమీ బుక్ అండి. ఇది తెలంగాణ ఎకనామీది తెలుగు అకాడమీ బుక్. నేను ఫస్ట్ ఇదే చదివిన, అకాడమీ బుక్సే ప్రిపేర్ అయినా ఫస్ట్. తర్వాత చోటి సార్ యొక్క యాప్ తీసుకొని సార్ యొక్క క్లాసులు వినుకుంటూ ఈ బుక్స్ ఒకసారి ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇది కూడా తెలుగు అకాడమీ బుక్కే. ఇండియన్ ఎకనామీ తెలుగు అకాడమీ బుక్. ఈ అకాడమీ బుక్స్ కూడా మంచిగా యూజ్ అవుతాయి మనకి ఎకానమీ అర్థం కావాలంటే క్లాస్ వింటేనే అర్థమవుతుంది, బుక్స్ చదివితే అర్థం కాదు. ఇది 4th పేపర్ అండి. తెలంగాణ మూమెంట్ 1948 నుంచి 2014 వరకు. ఎస్ రాజు సార్ రాసిన బుక్ అండి ఇది. ఈ బుక్ నుంచి అయితే మంచి స్కోర్ వచ్చింది నాకైతే. ఎగ్జామ్ రాస్తుంటే కూడా నాకైతే ఈ బుక్కే అవపడ్డది. మంచి స్కోర్ చేయగలిగినాను ఈ బుక్. ఇప్పటికి నాకైతే గుర్తుకున్నాయి. మంచి స్కోరింగ్ వచ్చింది నాకైతే 4th పేపర్లో. ఎక్కువ స్కోర్ వచ్చిన పేపర్ అంటే 4th పేపరే. ఈ బుక్ కూడా చాలా యూజ్ అయింది. ఇది 2nd పేపర్లో మనకి తెలంగాణ హిస్టరీ ఉంటుంది కదా, ఆ 2nd పేపరు. అండ్ ఇందులో తెలంగాణ మూమెంట్ కూడా ఉంది. ఇందులో 2 ఉంటాయి, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ మూమెంట్ 2 ఉంటాయి. చరిత్ర అండ్ సాహిత్యం, కళల గురించి ఇందులో ఉంటుంది. ఇందులో తెలంగాణ చరిత్ర, ఉద్యమం అండ్ కళల సాహిత్యం ఉంటుంది ఈ బుక్లో. PNR బుక్. ఈ బుక్తో పాటుగా మనం తెలంగాణ మూమెంట్, ఓన్లీ మూమెంట్ ఉన్న బుక్నే చదవాలండి 4th పేపర్కి. చాలా డెప్త్గా అడిగిండు క్వశ్చన్స్ మాత్రం. కాకపోతే నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర 1948 నుంచి 2014 వరకు ఎస్ రాజ్ బుక్ చదివిన, వి ప్రకాష్ సార్ బుక్ చదివిన కాబట్టి మంచి స్కోర్ వచ్చింది నాకైతే. ఈ బుక్ అనేది 2nd పేపర్కి కూడా యూజ్ అవుతుంది. ఇది వి ప్రకాష్ సార్ బుక్. నేను ఫస్ట్ తీసుకున్న బుక్ ఇదేనండి. ఇవన్నీ 4th పేపర్కి సంబంధించిన బుక్స్. వీటితో పాటుగా ఇది తెలంగాణ హైకోర్టు బుక్ అండి, కృష్ణారెడ్డి సార్ది. ఇది 2025లో తీసుకున్నాను. ఇవన్నీ నా గ్రూప్స్ బుక్స్ అండి. వీటితో పాటుగా మనకి
వీటితో పాటుగా కొన్ని బుక్స్కి చార్ట్స్ అనేటివి వచ్చినాయి. వీటిని మనం గోడకి అంటించి చూసుకోవచ్చు. ఖాళీ దొరికిన టైం అప్పుడల్లా వీటిని మనం చూసుకుంటే గుర్తుండిపోతాయి. కొన్ని బుక్స్కి అయితే వచ్చినాయి. మనం దీంతో పాటు ఏం తీసుకోవాలంటే ఒకటి అట్లాస్ బుక్ కూడా తీసుకోవాలి. అట్లాస్ బుక్లెట్ తీసుకున్నాం అనుకో జాగ్రఫీ అనేది ఈజీగా అర్థమవుతుంది. జనరల్ స్టడీస్ బుక్స్ అండి, అన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా మోడల్ పేపర్లోనే ప్రాక్టీస్ చేయాలి. మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎగ్జామ్ పాయింట్లో కరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. చదవంగానే కాదు, వాటిని గుర్తుంచుకోవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే అవి మనకి గుర్తుంటాయి. నేను చేసిన మిస్టేక్ అదే. ఈసారి ఆ మిస్టేక్ చేయొద్దని అనుకుంటున్నాను.